వెల్కమ్ టు బెస్ట్ ఎంజేకే ఛానల్. సబ్స్క్రైబర్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. సబ్స్క్రైబర్స్ అన్నారు కాబట్టి కాని వాళ్ళు కూడా సబ్స్క్రైబర్స్, కాని వాళ్ళకు కూడా స్వాగతం పలుకుతూ వెంటనే మనం టాపిక్లోకి వచ్చేస్తాం అనమాట. స్టార్టింగ్ ఇట్ సెల్ఫ్. సో ఏమిటా టాపిక్ అంటే నెంబర్ 8 తర్జుమా జీవితం చూసుకుంటే శని. నెంబర్ 8 శని. సో ఇది శని ఆధిపత్యం జ్యోతిషపరంగా చూసుకున్నా కూడా లగ్నంలో శని రకరకాల దాంట్లో ఉంటాయి. అట్లా చూసుకున్నా కూడా ఇక్కడ నెంబర్ 8 పీపుల్ కొంతమంది ఉంటారు. అనగానే ఇమ్మీడియట్గా మీకు ఎక్కడన్నా యూట్యూబ్లో ఎక్కడ చూసినా బయట చూసినా అమ్మో నెంబర్ 8, అమ్మో నెంబర్ 8 అంటారు. అంటే ఏంటి నెంబర్ 8 సీక్రెట్స్ ఏంటి? నెంబర్ 8 అనేది ఇండికేషన్ ఆఫ్ అప్ అండ్ డౌన్. అది ఎట్లుంటుందంటే నెంబర్ 8 వాళ్ళకి అందరూ ఇవాళ సంపాదించాం, ప్రమోషన్ అట్లా అట్లా స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి ఉంటుంది. ఒకళ్ళకి సడన్గా వెళ్ళిపోతారు. ఇదేం చేస్తుందంటే అప్ అండ్ డౌన్ చూపిస్తుంది. ఇది సముద్రం అల లాంటిది అనమాట. చేపలు పట్టేవాడు అటు వెళ్ళినప్పుడు దాని పట్టు వెళ్తాడు, మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ అలా చేరుకొని ఇక్కడికి వచ్చేస్తారు. అదొక టెక్నిక్ అనమాట. వేరేవాడు అక్కడ కొద్దిగా తేడా అయినప్పుడు సముద్రంలో కలిసిపోతాడు. సో అది అలలు ఇట్లా లేస్తూ పడుతూ లేస్తూ పడి లేచే కెరటం అంటాడు. వీళ్ళు కూడా అదే అనమాట. అప్ అండ్ డౌన్స్ ఎట్లా ఉంటాయి? అప్ అండ్ డౌన్స్ అంటే రీసెర్చ్ చేస్తే కొంతమంది జాతకాలు చూసినప్పుడు, కేసెస్ అన్ని చూసినప్పుడు ఏం తేలింది ఈ 25 ఇయర్స్లో అంటే సింపుల్గా మీకు అర్థమయ్యేది. ఒకటి నెంబర్ 8 వాళ్ళు బిఫోర్ 40, వీళ్ళ లైఫ్ బిఫోర్ 40 ఎట్లా ఉంటుంది. రెండోది ఆఫ్టర్ 40 ఎలా ఉంటుంది. అంటే ఈ బిఫోర్ 40 లోపల ఇది ఆరో మార్క్ చూపిస్తున్నాను. పెద్ద ధనవంతుల ఇంట్లో బట్టి ఉంటారు. వీళ్ళ వాడంతా బాగా వెల్ ఆఫ్ అయి ఉంటారు. వీడు చిన్నప్పటి నుంచే పబ్లిక్ స్కూలు అది కారులో తిరుగుకుంటే 40 ఇయర్స్ దాకా వెళ్తారు. ఈ 40 ఇయర్స్లో ఏమేమి జరుగుతాయి? ఒకవేళ మిడిల్ క్లాసే జాబ్ అయిపోతుంది, మ్యారేజ్ వస్తుంది, మ్యారేజ్ కూడా అయిపోతుంది వీళ్ళకి. బిజినెస్ అయితే పెద్ద ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారు. అన్నట్టు ఉంటుంది. అందరూ అబ్బా చెం డెవలప్మెంట్, బిజినెస్లో టాప్, జాబ్లో టాపు, ఎడ్యుకేషన్ టాపు, మ్యారేజ్ మంచి మ్యారేజ్ దొరికింది, 2 పిల్లలట. ఇవన్నీ 23, 24 నుంచి మొదలు పెడితే 40 వరకు టాప్లో వచ్చేస్తాయి. ఇప్పుడు నాకు ఏం తక్కువ లేదు అనుకుంటాడు. ఒకవేళ ఈ నెంబర్ 8 కనుక స్టార్టింగ్ నుంచి 0 నుంచి ఇట్లా పోచారని అంటే 40 తర్వాత వీళ్ళకి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. 40 లైఫ్, ఫస్ట్ లైఫ్ 40 వరకు ఉంటే సెకండ్ హాఫ్లో 40 నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఏమర్థమైంది? అప్ అండ్ డౌన్ ఇట్లాగే ఉంది. దీన్ని ఇంకో రకంగా చూసుకుంటే ఏమవుతుందంటే రెండో వాళ్ళు, ఇదే కదా మీకు కావాల్సింది, ఇది కావాల్సింది. సో ఆఫ్టర్ 40 ఉంది. ఆఫ్టర్ 40 వాళ్ళు మోస్ట్ ఆఫ్ నెంబర్ 8 పీపుల్ ఏం చేస్తారంటే శనిపతులు స్టార్టింగ్ డౌన్ చూపిస్తుంది. స్టార్టింగ్ డౌన్ అంటే ఇప్పుడు మోడీ 17 డేట్ ఆఫ్ బర్త్ నెంబర్ 8 స్టార్టింగ్ అయింది 0 నుంచి మొదలైంది. ఇట్లా చాలామంది నెంబర్ 8 0 నుంచి వచ్చిన వాళ్ళు. సో అటల్ బిహారీ వాజ్పేయి కూడా నెంబర్ 8. మా మిడిల్ క్లాస్కి అహం అని చెప్తారు ఇప్పుడు కూడా, కరోడపతి అన్నాడు ఆయన. సో అట్లా అంచెలు లేట్ అయినా సరే ఆ మొత్తం 40 దాటిన తర్వాత ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యారు 2 సార్లు 3 సార్లు. సో ఇక్కడ స్టార్టింగ్ కనుక వీళ్ళు పుట్టినప్పటి నుంచి డౌన్ఫాల్ ఉందనుకోండి, ఇక్కడ 40 దగ్గరకు వచ్చేటప్పుడు అంటే గుర్తుపెట్టండి 40 1 ఇయర్ అటు ఇటు ఉండొచ్చు. సబ్జెక్ట్ కరెక్షన్ ఎప్పుడు ఉంటుంది 1 ఇయర్, 38, 39 నియరెస్ట్ 40. ఇక్కడ వచ్చేంత వరకు ఏమనుకుంటే వీళ్ళకి దేంట్లో డెవలప్మెంట్ ఉండదు, చదువులో ఉండదు. చాలా దురదృష్టం సార్, చదువు మధ్యలో అయిపోయింది, మా ఫాదర్ చనిపోయాడు, మా ఇల్లు అయిపోయింది, కోర్టు కేసులు, ఇట్లా 5-6 రకాలు చెప్పి డిప్రెస్ అయిపోతారు 40కి. ఇప్పుడు ఈ 40కి ఎవరన్నా ఈ శనిధిపతిన వాళ్ళు కనుక నీకు ఫ్యూచర్ బాగుంది, ఇప్పుడు 40 దగ్గర పెళ్లి కాని వాళ్ళు కూడా ఉన్నారు, మ్యారేజ్కి పోవటం, ఇవన్నీ రివర్స్. ఈ ఫైనాన్స్ ఉండదు, జాబులు ఉండవు, ఏముండవు, మొత్తం కౌంట్ డౌన్ అనమాట. ఇప్పుడు మీరుంటే ఏం లేదు సార్, ఆమె నెల్ చదువుకుంటే చదువు మధ్య లాగింది, జాబ్ లేదు, వైఫ్ లేదు, ఎవరు లేరు. ఇక్కడ వచ్చి నీకు ఫ్యూచర్ బాగుంటుందని నమ్ముతాడు, ఎవరు నమ్మరు. కానీ ఇక్కడ ఎవరైతే 40 డౌన్ఫాల్ వస్తారో 40 తర్వాత మళ్ళీ వీళ్ళు పైకి లేస్తారు. ఇది బిఫోర్ 40, ఆఫ్టర్ 40. ఇక్కడ మనం కరెక్ట్గా చెప్పాలిగా ఉండాలి. బాబు ఇది మామూలుగా అయింది, ఇక్కడ రెండిట్లు ఏదో ఒకటి అవుతుంది. ఒకవేళ నువ్వు స్టార్టింగ్ కనుక ఇట్లా ఉంటుంటే ఈ పాటికి డౌన్ అయ్యి ఉండేవాళ్ళు కదా. సో ఇన్ని రోజులు ఏదో కష్టపడ్డా అయిపోయింది. ఇప్పుడు మనం మంచి స్టెప్ కనుక తీసుకువెళ్తే ఇక్కడ నుంచి 40 నుంచి పైకి వచ్చేస్తారు. ఇది బిఫోర్ 40 అండ్ ఆఫ్టర్ 40. దాదాపు ఇలాంటి కేసెస్ ఒకటి దగ్గర మొత్తం మన తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర బయట అన్ని కలిపేస్తే ఒక 100 కేసెస్ ఒక ఫైల్ తయారు చేసి 100 కేసులు ఎలా ఉంటాయంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ సూత్రం మీద బిఫోర్ 40, ఆఫ్టర్ 40, అవుట్ ఆఫ్ 100లో 85 to 90 మటుకు ఉన్నాయి. ఇక మిగతా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ రాంగ్ కావచ్చు, ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవచ్చు. అందరికి ఫీడ్బ్యాక్ ఇవ్వరు కదా. ఇది నేను ఫీడ్బ్యాక్ తీసుకుని చెప్పాలి, కొంతమంది ఇవ్వరు. అది రిజల్ట్ అదో కూడా తెలియదు. సో 80 to 85 వరకు ఉంటుంది, నాట్ 90, నాట్ 100%. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీ కొత్త పాయింట్ ఏమర్థమైపోయింది? ఎవరికైతే వాడు సెటిల్ కాలేదంటే ఇంకా జీవితంలో నేను సెటిల్ కాను, ఏమి సార్ సగం లైఫ్ అయిపోయింది, ఏముంది, ఎంత మిగతాది ఏముంది, నిరాశపడే వాళ్ళకు లేదు, మళ్ళీ మీకు అప్ డౌన్ వస్తుందని చెప్తాం. వీళ్ళకేం చెప్తామంటే ఇక్కడ సూపర్ ఈగో వచ్చేస్తుంది వీళ్ళకి. దాన్ని పుట్టిందే సిల్వర్ స్పూన్స్తో.
మా నాన్న కరోడపతి, మా నాన్న ఇది, మా నాన్న పొలిటిషియన్, ఇంత వద్దంటాను. ఇట్లా ఎగిరిపడితే వీళ్ళు ఏం చేస్తారంటే స్టార్టింగ్ ఉన్నప్పుడు డబ్బు వాల్యూ తెలియదు ఇక్కడి నుంచి. లక్షల కోట్లు పోగొట్టుకుంటారు. తాతల సంపాదించి హారతి కర్పణ చేస్తారు. వీళ్ళకి ఫైనాన్స్ జాగ్రత్తలు చెప్తాం. నువ్వు ఇప్పుడు ఏదైతే ఇట్లా అనుకుంటున్నావో, ఇట్లా నిర్లక్ష్యం డబ్బంతా పాటు చేసిపోయారు. 40 వరకే ఎంజాయ్ చేసి 40 తర్వాత డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ఎంతోమంది పొలిటికల్ లీడర్స్ కూడా చూశాను, బిజినెస్ మెన్ చూశాను. ఐ వాజ్ ఇన్ ఢిల్లీ. 40 వరకు అంటే ఒక్కసారి సడన్గా ఎందుకైతుందో తెలియదు, ఎవరినో తిడతారు. వీడు మోసం చేశారు, వాడు అట్లాడు, మా నాన్న ఎట్లా, వీడు ఎట్లా, అసలు దేవుడిది తప్పు, లేకపోతే టైం తప్పు, ఎవ్వరు తప్పులు కాదు, స్వయంకో తప్పరాదు. అవునా? మనకి ఎప్పుడైతే ఈ డబ్బులు వస్తే ఇక్కడ మేనేజ్మెంట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేయాలి. మినిమం దాంట్లో ఉంచుకొని కొంత దీన్ని ఫైనాన్స్ మేనేజ్ చేస్తే ఈ ఆఫ్టర్ 40 కూడా 8 ఇయర్స్ మొత్తం టోటల్ వీళ్ళు హెల్త్ అండ్ వెల్త్ ఎంజాయ్ చేయొచ్చు. కానీ జనరల్గా నడమంతర సిరి కూడా అంటాం కదా, అన్నీ పుట్టినప్పుడు వస్తే మనీ వాల్యూ తెలియదు. ఎట్లా పడితే అట్లా కట్టి డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడున్న డ్రాబ్యాక్. వీళ్ళకేమో ఈ కౌన్సిలింగ్ కావాలి మనీ పెట్టుకొని. వీళ్ళకేం చేయాలి, అంత అయిపోయి మన దగ్గరికి వస్తారు కదా, సరే ఇవన్నీ అయిపోయి ఇప్పుడు మీ దగ్గర 40 40. వీళ్ళకి ఇప్పుడు నిరాశ పడద్దు, ఇప్పుడు స్టార్ట్ చేయండి న్యూ లైఫ్. వాళ్ళకి గైడ్లైన్స్ ఇచ్చి వెళ్తే అగైన్ దే విల్ కమ్, పైకి వచ్చేస్తారు. ఇది న్యూమరాలజీ రీసెర్చ్ ఎంజీకే ఫౌండేషన్ అంటే ఈ టైప్ ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నాకు తెలిసినందుకు 15 నుంచి 20,000 కూడా పెరిగింది చూసేవాళ్ళు, నాకు ఫోన్ చేసి చెప్పిన వాళ్ళు, అంటే లెక్కలేస్తే ఎప్పుడప్పుడు చూస్తున్నారు అనుకొని. చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేయమని అందరూ అరిచి ఎందుకు చెప్తారంటే వేరే కారణం ఉండొచ్చు. దాదాపు 5 years అవుతుంది. వీ నెవర్ డిపెండ్ ఆన్ యూట్యూబ్ ఇన్కమ్. ఇంత ఓపెన్గా ఎవరు చెప్పరు. దాంట్లో ఏదో వస్తాయని కాదు. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తామనంటే, ఇది ఒక్కో యూట్యూబే ప్యూర్లీ కంటెంట్ న్యూమరాలజీ మీద ఇప్పటికే దాదాపు 500-600 పైన దీంట్లో వీడియోలు ఉన్నాయి. అని వీడియో డిఫరెంట్ సబ్జెక్ట్స్ లైఫ్లో మీకు కావాల్సిన అన్నిటి మీద దాంట్లో ఒకవేళ దీనికి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా చాలా మీకు దీంట్లో తెలిసి ఉండొచ్చు. ఎన్నో ఉన్నాయి, జెమ్స్ మీద ఉంది, వాటి మీద ఉంది, అవి కూడా చూసుకోవచ్చు. మీ నాలెడ్జ్ కోసమే సపరేట్ చేసుకుంటే మీకు యూ కెన్ సీ ఎక్స్ట్రా వీడియో అంతవరకే. కానీ నాట్ టు ప్రమోషన్ మై వీడియో. ఇది ఎప్పుడు కూడా న్యాచురల్ ఆర్గానిక్ న్యాచురల్గానే వెళ్తుంది అక్కడి నుంచి. అంతేగాని హై లాంగ్ జంపులు మేము చేయం. మీకోసం చెప్తున్నారు కాబట్టి అది మీ ఇష్టానికే వదిలేస్తున్నాం. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో జాగ్రత్త వహించండి. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని చెప్పి వీడియోలను చేయడం కోసం ఒకటే పాజిటివ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.